నీకు పొయ్యే కాలం దాపరించిందిరా పొట్టోడా. ఇండియాకు వస్తే ఉంటుందిరా నీకు పొట్టోడా. కోసి కారం పెడతారు నీకు. నిన్నటి వరకు నేను నీ సబ్స్క్రైబర్నే, నిన్నే అన్ఫాలో కొట్టేశాను. బుద్ధుంటారులా కొద్దిగా మాట్లాడు. ఎక్కడ చూడు కాంట్రవర్సీ. నీది అసలు కాంట్రవర్సీ లేకుండా నీ బతుకు ఏమన్నా ఉందారా నీకు అసలు? ఒక నిమిషం చెప్తున్నా, భారతదేశంలోని అతి దరిద్రం ఏంటంటే 95% స్క్రాప్. భారతదేశంలో ఉన్నది 95% స్క్రాప్ అంట. మరి అంటే మిమ్మల్ని అంటున్నారు, మీరంతా స్క్రాప్ అనుకుంటున్నారా? మరి ఆ స్క్రాప్ మనకు అవసరమా? కొట్టేయండి అన్ఫాలో. సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో నీకు 24 లక్షలు 25 లక్షల మంది నువ్వు విర్రవీగుతున్నావో, ఈ సబ్స్క్రైబర్స్ అందరూ ఈ స్క్రాప్లోంచి వచ్చిన వాళ్ళారా? చెప్పేది నీకే అర్థమవుతుందా? వాడు నాకు అవసరం లేదంటున్నాడు మిమ్మల్ని. హలో యూట్యూబ్ ఫ్యామిలీ, మరొక కొత్త వీడియోతో ఈరోజు ముందుకు వచ్చేసాను. యాక్చువల్గా ఇప్పుడు చేసే వీడియో మన కంటెంట్కి రిలేటెడ్ కాదు. మన ఛానల్లో అన్ని మన ట్రావెల్ కంటెంట్ రిలేటెడ్ వీడియోసే చేస్తాను. బట్ కాకపోతే ఈ వీడియో నెససరీగా చేయాల్సింది వచ్చింది, తప్పనిసరిగా రెస్పాండ్ అవ్వాల్సింది వచ్చింది ఈ వీడియోకు. సో ఆ వీడియో ఇంకెవరి గురించో కదంటే ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాడు కదా, నా అన్వేషణ. సో దయచేసి కొద్దిగా లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి, ఓపీ తెచ్చుకొని. ఈ విషయం ఏంటనేది మీకే అర్థమవుతుందన్నమాట. ఈ నా అన్వేషణ తెలుగులో ప్రముఖ యూట్యూబర్, వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రావెల్ యూట్యూబర్ అనేది నిన్నటి వరకు నా ఆలోచన. అదే అన్వేషు ఒక 2 రోజుల కిందట ఒక లైవ్ పెట్టాడు, నా అన్వేషణ ఛానల్లో లైవ్ పెట్టాడు. ఒక 4 గంటల సమయంతో ఉన్నటువంటి ఒక లైవ్ పెట్టాడు. అందులో ఆయన మాట్లాడిన టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో అక్కడక్కడ చాలా బాధ కలిగించిన మాటలు మాట్లాడాడు. అవేంటనేది కొన్ని పాయింట్లు మనం తీసి పెట్టాము, అవి చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ నా అన్వేషణ గురించి చిన్న బ్రీఫ్ ఇస్తాను మీకు. తెలుగులో మంచి పాపులర్ ట్రావెల్ యూట్యూబర్ ఇతను, మంచిగా ఇన్కమ్ సంపాదిస్తున్నాడు. అన్ని దేశాలు తిరిగి మంచి మంచి ప్లేసెస్ అన్నీ సబ్స్క్రైబర్లకు చూపిస్తున్నాడు. కాకపోతే ఈ పొట్టనుకున్నంత నోటి దూల ఇంకెవ్వరికి లేదు. అదేంటనేది ఈ లైవ్లో చాలా చోట్ల నోట్ జారాడు. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్లిప్ ప్లే చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఆడవాళ్ళ బట్టల కోసం, ఆడవాళ్ళకి మాత్రమే. మగవాళ్ళు ఎవరు జాయిన్ అయినా నో యూస్, మీకు పీకేస్తాం. ఆడవాళ్ళ బట్టల గురించి, ఆడవాళ్ళ బట్టల గురించి నువ్వు మాట్లాడేంద్ర పొట్టోడా? ఏం మాట్లాడాలనుకుంటావరా ఆడవాళ్ళ బట్టల గురించి? నువ్వు చాలా చోట్ల నోట్ జారావరా పొట్టోడా. నీకు ఉందిరా పొట్టోడా, అసలు మామూలుగా లేదు నీకు. నెక్స్ట్ క్లిప్. మన గడికపాటి గారు నరసింహారావు గారు చెప్పారు, టీషర్ట్లు వేసుకుంటే జీన్ ప్యాంట్లు వేసుకుంటే వాళ్ళకి నచ్చదట, మూడు వస్తుందట. ముసలోడే అయినా గరికపాటి గారు ఆగలేకపోతున్నాం, మరి కుర్రోళ్ళు ఎలా ఆగుతామని ఆయన అన్నారు. గరికపాటి ఏం చెప్పారు? మా హక్కు కదా, మగుళ్ళు హక్కింది, మగుళ్ళు హక్కింది, రేపు వేరు మా హక్కు, మా హక్కు. అరే పొట్టోడా, గరికపాటి గారు ఏం చెప్పారో విన్నావరా నువ్వు? అసలు టీషర్ట్లు జీన్స్లు మిడ్డీలు చున్నీలు వేసుకురావద్దమ్మా రోడ్డు మీదకి. సో మీరు మంచిగా చుడీదార్లు చీరలు కట్టుకొని వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, అంటే ఒక పెద్ద మనిషి కాబట్టి సదుద్దేశంతో చెప్పారు అది. దాన్ని నువ్వు ఏ రకంగా తీసుకుంటావురా? గరికపాటి గారు రేప్ చేయడం మగాళ్ళ హక్కు అని చెప్పారా? ఎక్కడ చెప్పారా పొట్టోడా? నీకు పొయ్యే కాలం దాపరించిందిరా పొట్టోడా. ఇండియాకు వస్తే ఉంటుందిరా నీకు పొట్టోడా. కోసి కారం పెడతారు నీకు. నెక్స్ట్ క్లిప్ చూడండి. ఆయన చెప్పినట్లు అమ్మాయిలదే తప్పు అని చెప్పేసి ఉండుంటే వేరేగా ఉంది. కానీ నేను 128 దేశాలు తిరిగి 5,000 మంది అమ్మాయిలతో మాట్లాడాను నేను 6 సంవత్సరాలు. ఎందుకురా పొట్టోడా 128 దేశాలు తిరిగి ఏం సాధించినవరా నువ్వు? సప్త సముద్రాలు ఇది ఇండియన్గా మురికాలో చచ్చినట్టు. ఎందుకురా నువ్వు ఇదనలా ఏం జ్ఞానం సంపాదించావురా నువ్వు? ఆడవాళ్ళని బట్టలు ఇప్పుకొని తిరిగామని చెప్తున్నావు నువ్వు. ఇదేనా నువ్వు జ్ఞానం సంపాదించింది? 128 కంట్రీస్ తిరిగాను గొప్పగా చెప్పుకుంటున్నావే. ఏం నేర్చుకున్నావురా నువ్వు ఆ 128 కంట్రీస్లో? ఆ 128 కంట్రీస్లో కల్లా మన భారతదేశం గొప్పదైందనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావురా కల్చరు? చీరలు కట్టుకోమన్న ఈ 60,000 రేపులు చీరలు కట్టుకున్న వాళ్ళ మీద జరిగాయి. బట్టలు ఇప్పుకొని తిరిగిన పబ్బుకి వెళ్ళిన దాని మీద ఎవరి మీద జరగలేదు. అంటే ఎట్లయినా రేపు జరుగుతూనే ఉంటది. మీరు ఏం చేసి జరుగుతుంది? నేను అనలేదుగా సమాజంలో. నేను ఎవరైనా ఇటు చూడు ఏమంటున్నాడు ఇప్పుడు. పద్ధతిగా శివాజీ గారు ఏం చెప్పాడు? యాక్చువల్గా ఈ గొడవంతా స్టార్ట్ అయింది. శివాజీ గారు మీరు ఫంక్షన్లకు వచ్చేటప్పుడు హీరోయిన్స్ని పద్ధతిగా చీర కట్టుకొని వస్తే మీరు ఇబ్బంది పడకుండా ఉంటారమ్మా, అవతలలో కూడా ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పారు. దాన్ని ఈడేం చేస్తున్నాడో చూడండి. చీర కట్టుకున్న వాళ్ళ మీదనే రేపులు జరుగుతున్నాయి, బట్టలు ఇప్పుకొని ఓపెన్గా తిరిగే వాళ్ళ మీద ఎటువంటి రేపులు జరగట్లేదు అని అంటున్నాడు. మళ్ళీ దానికి తోడేమంటున్నాడు,
ఇక్కడ రజనీ రెడ్డి గారు అని అడుగుతున్నారు, అంటే మీరు బట్టలు ఇప్పుకొని తిరగమని చెప్తున్నారు ఆడాల కంటే. నేను ఎప్పుడు చెప్పాను, నేను చెప్పలేదు కదా అని అంటున్నారు. నెక్స్ట్ క్లిప్ చూడండి. మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ఇదేంద్ర పొట్టోడా, ఇది నువ్వు చెప్పింది కదరా. అక్కడ నువ్వేమన్నా ఇంకేమన్నా ఉంటున్నారా, నీకేమన్నా డబుల్ యాక్షన్ ఎవరైనా ఉన్నారా, డూప్లికేట్ పొట్టినా కూడా బట్టలు ఇప్పుకొని తిరగమని చెప్తావరా నువ్వు ఆడవాళ్ళను. నెక్స్ట్ క్లిప్ చూడండి. ఒక నిమిషం చెప్తున్నా, భారతదేశంలోని అతి దరిద్రం ఏంటంటే 95% స్క్రాప్. పనికి మళ్ళీ వాళ్ళు ఇండియా తల కిందులుగా తపస్సు చేసి ఒక్క రాదని చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్ అన్నీ పొల్యూషన్, దరిద్రం. రేపు నా కూతురు పూర్తి రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం, నేను రాను. ఒరే పొట్టోడా, ఇక్కడ నువ్వు చాలా తప్పు చేసినావురా పొట్టోడా. అసలు భారతదేశంలో 95% స్క్రాప్ ఉన్నారా? ఆ 95%లోనే నీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, నీకు 24 లక్షలు 25 లక్షల మందని నువ్వు విర్రవీగుతున్నావో, ఈ సబ్స్క్రైబర్స్ అందరూ ఈ స్క్రాప్లోంచి వచ్చిన వాళ్ళరా. సో వాడి సబ్స్క్రైబర్స్, ఆ సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే కనుక ఒక్కసారి క్లిప్ చూడండి మీరు. భారతదేశంలో ఉన్నది 95% స్క్రాప్ అంట. మరి అంటే మిమ్మల్ని అంటున్నారు, మీరంతా స్క్రాప్ అనుకుంటున్నారా? మరి ఆ స్క్రాప్ మనకు అవసరమా? కొట్టేయండి అన్ఫాలో. అయితే భారతదేశంలో పుట్టి భారతదేశానికి రాకుండా ఎక్కడో ఉండి భారతదేశాన్ని స్క్రాప్ అంటాడు వాడు. ఈయన ఏమైనా గొప్ప సినిమాలు తీశారంటే వాడి సినిమాల్లో అన్ని దరిద్రాలే ఉంటాయి, బూతులు అన్నీ ఉంటాయి, వల్గారిటీ ఉంది. ఇది శివాజీ గారి నుంచి. శివాజీ గారు గొప్ప సినిమాలు ఏమైనా తీసారా? వన్ సినిమాలో బూతులు ఉంటాయి, వల్గారిటీ ఉంది అని చెప్తున్నాను. వల్గారిటీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అరే పోటోడా, నీ వీడియోస్లో ఒక్క వీడియో అన్న అమ్మాయి లేకుండా, బిగిని చూపించకుండా అమ్మాయితో ఒక్క వీడియోను చూపించరా? ఏ వీడియోలో చూసినా నీది అమ్మాయిలతోనే ఉంటావు కదరా. నువ్వు ఏ దేశానికి వెళ్తే ఒక దేశంలో ఆ అమ్మాయిని పెట్టుకుని అమ్మాయిని వెనకమ్మ తిరుగుకుంటా నీ ఛానల్ టమాటాలకు ఉల్లిపాయలకు మళ్ళీ వీడియోలు చేస్తున్నావు నువ్వు అంట. నేను చేసుకున్న అమ్మాయికి అసలు తను ఎక్కడున్నా ఎలా ఉన్నా నేను ఏం పట్టించుకోను కాక పట్టించుకోను. ఇది ఒకటి మళ్ళీ ఇంకోసారి వినండి. నేను చేసుకున్న అమ్మాయికి అసలు తను ఎక్కడున్నా ఎలా ఉన్నా నేను ఏం పట్టించుకోను కాక పట్టించుకోను. ఇది ఈడ ఏం చెప్తున్నా అంటే, నేను ఎవరినైతే పెళ్లి చేసుకుంటానో ఆ అమ్మాయి ఎక్కడున్నా ఏం చేసినా ఎలా ఉన్నా బట్టలు ఇప్పుకొని తిరిగినా నేను అస్సలు పట్టించుకున్నా అంటున్నాడు. అంత మటుకు ఏర్చింటారా నీ సంస్కారం. అందుకే నీకు ఇంతవరకు పెళ్ళి అవ్వలేదు. ఇంకా నిన్నెవరు చేసుకుంటారా? పొట్టి మొక్కన్న మాట్లాడితే నేను ఎవరు చేసుకుంటారా? రేపైన ప్రతిసారి నేను వీడియో చేస్తున్నారు. భారతదేశంలో ఏమన్నా అంటే 60,000 రేపులు అయినాయి అంటాడు. 60,000 రేపులు ఈడు చెప్పింది 60,000 రేపులు అయినాయని స్టార్టింగ్లో. రేపైనా ప్రతిసారి నేను వీడియో చేస్తాను అంటాడు. ఈయన ఛానల్లో అన్ని ఈడ్సి కొడితే 1100 వీడియోస్ ఉన్నాయి. 60,000 రేప్స్కు మరి ఎన్ని వీడియోలు చేసినాడో మరి వీనికే తెలియాలా. వీని ఛానల్లో ఉండేది అన్ని 1100 వీడియోస్, రేపులు అనేది 60,000. మరి వీడు ప్రతి రేపుకి ఒక వీడియో చేసింటే 60,000 వీడియోస్ ఉండాలా. ఎక్కడన్నారో కాస్తన్నా చెప్తే ఇంగిత జ్ఞానం ఉండాలరా. బట్టలు వేసుకున్న వాళ్ళని ఎందుకు చేశారు, బట్టలు ఇప్పుకొని తిరిగిన వాళ్ళని ఎందుకు చేయలేదు అంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? బట్టలు వేసుకున్న వాళ్ళని చేస్తున్నారు, బట్టలు వేసుకున్న వాళ్ళని ఎందుకు చేయట్లేదు రేపు అంటే నువ్వు చెప్పేది ఏంటి? బట్టలు ఇప్పుకొని తిరిగితే ఎవరు రేపు చేయరు మిమ్మల్ని, బట్టలు వేసుకుంటేనే చీర కప్పుకొని పోతేనే మిమ్మల్ని రేపు చేస్తారని చెప్తున్నావు నువ్వు. ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నువ్వు 128 దేశాలు తిరిగి నేర్చుకున్న సంసారం? ఈ సంస్కృతి కోసమేనా నువ్వు 128 దేశాలు తిరిగింది? ఇంకా మిగిలిన దేశాలు కూడా తిరుగుతావు అని చెప్పుకుంటున్నది. ఒకప్పుడు బాగుండేది, ఇప్పుడు నచ్చట్లేదు అండ్ మిమ్మల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసాను. మీరు ఏమో నెగిటివ్గా అనిపిస్తున్నారు నాకు. లైవ్ పెట్టి మరీ తిట్టించుకుంటున్నాడు. ఒకప్పుడు మంచి వీడియో చేసేవాడివి. ఎక్కడ చూడు కాంట్రవర్సీ. నీది అసలు కాంట్రవర్సీ లేకుండా నీ బతుకు ఏమన్నా ఉందారా నీకు అసలు? ఫస్ట్ కాంట్రవర్సీ రవి తెలుగు ట్రావెలర్, తర్వాత బయ్యా సన్నీ యాదవ్. రే నిన్నటి వరకు నేను కూడా నీకెళ్ళే స్టాండ్ ఉండేవానిరా. అరే యూట్యూబర్ మన తెలుగు ఒక యూట్యూబర్ ఎదుగుతున్నా అంటే వాళ్ళే సైడ్ నుంచే తప్పు ఉందేమో, ఒక ఎదిగే యూట్యూబర్ను ఇలా బ్లేమ్ చేస్తున్నారేమో ఉద్దేశంతో నీకే సపోర్ట్ చేశాను. నిన్నటి వరకు నేను నీ సబ్స్క్రైబర్ను, నిన్నే అన్ఫాలో చేసేసాను. కానీ అరే నీకు మామూలుగా లేదురా.
మలం యొక్క గొప్పతనం చెప్తే 10 కోట్ల మంది చూశారు. మలానికి ఇచ్చిన వేలే మహాభారతానికి లేదు. ఇది చూడు ఏమంటున్నాడు. మలం గురించి ఒక వీడియో తీసిన నేను, దానికి 10 కోట్ల మంది చూసినారు. మహాభారతం పెడితే 20,000 మంది చూసినారు. దానికి దీనికి కంపేర్ చేసేవాడు ఎట్లా మాట్లాడుతున్నాడో చూడండి. మహాభారతానికి మలానికి కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు. అసలు ఈయన ఏమన్నా కొడితే ఏమన్నా వస్తుంది అసలు వీనికి. ఈడు మళ్ళా మహాభారతం చెప్పినా అని కూసుకుంటున్నాడు. మహాభారతానికి ఉన్న విలువ తీసేస్తున్నాడు వీడు. 60,000 రేపులకి ఒక్కటైనా తెలుసా మీకు? 60,000 రేపుల పేర్లు తెలుసా మీకు? నేను లిస్ట్ ఇస్తాను. భారతదేశంలో 60,000 రేపులు జరిగినాయని చెప్పేసి ఈ గూగుల్లో కొట్టినాడు, అది వచ్చింది. 60,000 మంది లిస్ట్ ఇస్తా అంటున్నాడు వీడు. పోలీసుల దగ్గరే సరిగ్గా లిస్ట్ ఉండదు రా భయ్. ఒక్కో చోట ఒక్కో స్టేషన్లో కొన్ని జరిగి ఉంటాయి. అవన్నీ గ్యాదర్ చేయడానికి వాళ్ళకే టైం పడుతుంది. నీకు ఎక్కడి నుంచి వస్తుంది రా లిస్ట్ ఇస్తానంటావు. భక్తి ధర్మం, భక్తి ధర్మం. సైడ్కి వెళ్ళి పక్కకెళ్ళి ఆడుకోండి. పక్కకెళ్ళి ఇది లైవ్లో దగ్గర 5-6 మంది వీనికి యాంటీగా మాట్లాడారు. అయ్యా గరికపాటి గారు పెద్ద ఆయన మాట్లాడింది కరెక్టే, సదుద్దేశంతో చెప్పారు, మీరు దాన్ని దురుద్దేశంతో చూస్తున్నారు. శివాజీ గారు కూడా సదుద్దేశంతోనే చెప్పారు, కాకపోతే ఆయన చెప్పిన తీరు వేరే, చెప్పింది మాత్రం కరెక్టే అని చెప్తే, చెప్పిన వాళ్ళని మాత్రం ఇలా యాంటీగా మాట్లాడే వాళ్ళని మాత్రం ఎమ్మడే కట్ చేసి లైవ్లోంచి కట్ చేసి పక్క పంపిస్తున్నాడు. వానికి ఫేవర్గా మాట్లాడే వాళ్ళని మాత్రమే లైవ్లో మాట్లాడతాడు. దీనికోసమరా నువ్వు లైవ్ పెట్టింది? రాష్ట్రాన్ని సుభిక్షంగా దారిలో పెట్టే బాధ్యత నాది. వచ్చాడండి ఉచిత శేఖరుడు. ఈడు అంట రాష్ట్రాన్ని అంట దారిలో పెట్టేస్తాడంట. మరి ఇంకా మాకు రాష్ట్రానికి సీఎం ఎందుకు, చీఫ్ డిప్యూటీ సీఎం ఎందుకు, మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకురా వీళ్ళంతా? ఇంకా వాళ్ళందరినీ పీకేసి నువ్వు ఒక్కరిని ఉంటూ మా రాష్ట్రానికి, నువ్వు ఒక్కరిని రాష్ట్రానికి గాడిలో పెట్టేస్తావు కదా. బుద్ధుంటారా కొద్దిగా మాట్లాడు. 18 లక్షల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ అని చెప్పింది నాకు అర్థమైంది. ఒకడైనా తగ్గాడా 18 లక్షల్లోని? ఒక్కడైనా తగ్గాడా? ఇంకా పెరిగారు, 20,000 మంది పెరిగారు. యూట్యూబ్ నేను ఎక్కడైనా సబ్స్క్రైబ్ చేయమని అడిగాను, ఫాలో అవ్వమని. నాకేంటి, నాకు నచ్చింది నేను చెప్తా. నీకు నచ్చితే చూడు, లేకపోతే ఇది ఈడేమంటున్నాడంటే, ఇన్స్టాగ్రామ్లో నాకు 18 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, నాకు అందులోంచి ఒక్కరు కూడా డ్రాప్ అవ్వలేదు. యూట్యూబ్లో డ్రాప్ అయిపోతున్నారంటే వీళ్ళంతా అన్ఎడ్యుకేటెడ్. ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళు మాత్రమే నాకు నిజమైన సబ్స్క్రైబర్స్, వాళ్ళు మాత్రమే ఎడ్యుకేటెడ్. వీళ్ళంతా నాకు అనవసరం, నేను నచ్చిందే చెప్తాను, ఇష్టం ఉంటే చూడు, లేకుంటే అన్ఫాలో చేసుకొని చెప్తున్నారు. ఇటువంటి వారికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. చూడండి, వాడు మీరు అవసరం లేదని చెప్తున్నాడు. చెప్పేది నీకే అర్థమవుతుందా? వాడు నాకు అవసరం లేదంటున్నాడు మిమ్మల్ని. మీరు యూట్యూబ్ లో ఉన్నప్పుడు నాకు ఎవరు అక్కర్లేదని మీరు మాట్లాడొద్దు. మీకు సబ్స్క్రైబర్స్ కావాలి, మీకు ఫాలోవర్స్ కావాలి, మీకు సపోర్ట్ కావాలి. చూడండి, నాకు సబ్స్క్రైబర్లు వద్దు, నేను చేయమని అడిగానా మిమ్మల్ని అంటున్నాడు వాడు. నాకు ఎవరు సపోర్టు వద్దు, నేను మాత్రమే తిరుగుతా అంటున్నాడు. మా సబ్స్క్రైబర్లు లైక్ చేసి నీ వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసి చూడబట్టే కదరా నువ్వు ఇన్ని దేశాలు తిరుగుతున్నావు. లేకపోతే యాంచి వచ్చిందిరా నీ సంపాదన? ఎక్కడి నుంచి తీసుకొచ్చి తిరుగుతున్నావురా నువ్వు? 128 దేశాలు ఎక్కడి నుంచి తిరిగినావురా నువ్వు? మేము వీడియోస్ చూస్తే వచ్చిన ఆదాయంతో నువ్వు తిరుగుతున్నావురా, మళ్ళీ మా సపోర్టే అవసరం లేదని చెప్తున్నావు. ఇప్పుడు కాదురా పొట్టడానికి ఉందిరా. ఇంకా నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టినావు అక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారా నేను సబ్స్క్రైబర్స్ అంటే ఏందనుకుంటున్నావు? ఓవర్ నైట్లో నువ్వు స్టార్ అయ్యేసరికి నీకు అర్థం కాకుండా నీకు. చూడు, ఇది వానికి ఆడవాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్. జిహాద్ మీద ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి కదా, మీరేం చేస్తున్నారంటే మీరేం బీకుతున్నారని రిటర్న్ అడుగుతున్నాడు ఆమెను. ఆడవాళ్ళని అడిగే పద్ధతే నాది. ఈడు మరి ఆడవాళ్ళ సంస్కారం గురించి మాట్లాడడానికి వచ్చాడు. ఈడు అది అమ్మ కరెక్ట్ చెప్పారమ్మా. సుధా మోక్ష ధర్మ గారు కరెక్ట్ చెప్పారు. వీడిని నరికి ముక్కలుగా వేసి ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. బ్రహ్మదేవుడికి ఎంత తెలుసు, నాకు అంతకన్నా తెలుసు. నాకే ఎంత తెలుసు, నేను పట్టిన గుండెలకు 3 కాళ్ళు. ఒరే ఎర్రి పప్ప, బ్రహ్మదేవునికి ఎంత తెలుసు, నీకు అంతకన్నా ఎక్కువ తెలుసా? ఏందిరా నీకు తెలిసింది ఎర్రి పప్ప? ఈ నోటి దూల వల్ల కాదురా నీకు ఇండియాకు రాకుండా నువ్వు అక్కడే విదేశాల్లో తిరుగుతున్నాను. ఒకసారి బయటకు వచ్చి చూడరా, నువ్వు ఇండియాకు వచ్చి చూడు, ఇండియాలో అడుగు పెట్టి చూడరా, నువ్వు తెలుస్తుంది నీ కథ. బ్రహ్మదేవునితో నీకేంట్రా కంపారిజను? సృష్టికర్తతో నీకు కంపారిజన్ ఏంట్రా ఎర్రి పప్ప నాయలా? చెప్పింది విను.
యాక్చువల్గా యూట్యూబ్లో 2 రకాల పీపుల్స్ ఉన్నారండి. ఒకరు కష్టపడి పైకి ఎదిగే వాళ్ళు, ఇంకొకరు అవతల వాళ్ళని కాంట్రవర్సీ చేస్తూ పైకి ఎదిగే వాళ్ళు. ఈడు రెండో రకం. నీకు ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఒక కాంట్రవర్సీ కావాలరా పై నీకు. ఆ కాంట్రవర్సీ లేనిదే నీ ఛానల్ రన్లే కాదు. ఆ కాంట్రవర్సీతోనే నీ ఛానల్, ఎప్పుడైతే నీ ఛానల్ డ్రాప్ అవుతుందో వ్యూస్, అప్పుడు ప్రతిసారి ఒక కాంట్రవర్సీ తీసుకుంటావు. మొన్న బయాసన్ యాదవ్, అంతకుముందు రవి తెలుగు ట్రావెలర్. ఎంతమందిని తీసుకుంటారో ఇలా కాంట్రవర్సీగా. యాక్చువల్గా ఈ దరిద్రం గురించి మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ మాట్లాడాల్సింది వచ్చింది. ఈడు పెట్టి లైవ్ పెట్టిన మాటలకు అసలు ఈడి కనుక ఇండియాలో ఉంటే కనుక వీని కథ వేరే రకంగా ఉంటుంది అసలు. ఈ వీడియో ఓన్లీ వీడు లైవ్ పెట్టిన దాని గురించే. వీడు లైవ్ కాకుండా మళ్ళీ కొన్ని షార్ట్స్ చేశాడు. ఆ షార్ట్స్లో ఇంకా దారుణంగా మాట్లాడాడు. సో అది ఒక చిన్న వీడియోలాగా సపరేట్ చేస్తాను. 2 లక్షల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ అని చెప్పింది వాళ్ళకి అర్థమైంది. ఒకడైనా తగ్గాడా 18 లక్షల్లోని? మరి నువ్వు చూసుకుంటే కదరా నీకు తెలిసేది. 18 లక్షల మంది ఇన్స్టా వాళ్ళు ఫాలోవర్స్ ఉన్నారా? నేను చూపిస్తాను చూడరా నీకు ఎంతమంది ఉన్నారో ఫాలోవర్స్. ఇదేనాట్రా పుట్టినాయలా నీ ఇన్స్టాగ్రామ్ ఐడి నా అన్వేషణ. చూడరా ఎంతమంది ఉన్నారో. 1.6 మిలియన్ అంటే 16 లక్షల మంది ఉన్నారా నీకు. అంటే 2 లక్షల మంది నేను అన్ఫాలో కొట్టేశారు ఆల్రెడీ. నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఒక్కరన్నా తగ్గారా అంటున్నావు. 2 లక్షల మంది తగ్గారు నీకు అక్కడ. ఇంక నీ యూట్యూబ్ చూసుకుంటావా? ఒకసారి నీ యూట్యూబ్ కూడా చూపిస్తాను చూడు. ఇంకో చూడరా నీ యూట్యూబ్ ఛానల్ చూడు. 23,20,000 మంది ఉన్నారు. 23 లక్షల మంది ఉన్నారు నీకు సబ్స్క్రైబర్లు. ఒక 4 రోజుల కిందట నీకు 25 లక్షల మంది ఉండేవారా. లాస్ట్ 2-3 డేస్లో నీకు 2 లక్షల మంది డ్రాప్ అయిపోయారు నీ సబ్స్క్రైబర్లు. ఇంకా నీకు అర్థం కావట్లేదా నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయిందని? అప్పుడే ఏమైందిరా పుట్టోడా నీకు, ఇంకా ఉంది నీకు. 95% స్క్రాప్ అంటావా నువ్వు? ఈ స్క్రాప్ నుంచే కదరా నువ్వు ఇన్నాళ్ళ నుంచి తిండి తిన్నది. ఈ స్క్రాప్లో నుంచే కదరా నువ్వు సంపాదించుకున్నదంతా. ఇప్పుడుండే ఈ 20 లక్షల మంది సబ్స్క్రైబర్లు అంతా నీకు ఇండియా నుంచి ఈ స్క్రాప్ నుంచి వచ్చిన వాళ్ళేరా నీకు. నువ్వు సంపాదించుకోవడానికి ఏమో స్క్రాప్ కావాలి. ఇప్పుడైతే స్క్రాప్ అవసరం లేదా నీకు? మీతోనే మాట్లాడుతున్నాను. వాడు మిమ్మల్ని స్క్రాప్ అంటున్నాడు. మరి ఆ స్క్రాప్ విలువ ఏంటో చూపించండి వానికి. అరే పుట్టోడా నువ్వు రారా, ఇండియాకి రారా, నీకు ఉంటుంది అసలు.